నమస్కారం అండి అందరికీ. నేను మీ జయలక్ష్మిని. నా అసలు పేరు జయలక్ష్మి అండి. నిక్నేము బుజ్జి. అందుకని చెప్పి నేను ఫస్ట్ ఛానల్ బుజ్జి బుజ్జి వ్లాగ్స్ అని పెట్టడం జరిగిందనమాట. అప్పుడు మన బుజ్జి బుజ్జి వ్లాగ్స్ అయితే 8,000 దాదాపు 8,000 సబ్స్క్రైబర్ల వరకు అయితే ఉన్నారండి. నేను ఇది సెకండ్ ఛానల్ అనమాట. నిన్న శ్రావణ శుక్రవారం అని చెప్పి చాలా బాగుంటుంది, ప్రశాంతంగా అమ్మవారి దీవెనలు ఉంటాయని చెప్పి, అలాగే మీ ఆశీర్వాదాలు కూడా ఉంటాయని చెప్పి నేను శుక్రవారం రోజు అయితే ఛానల్ స్టార్ట్ చేయటం అయిందనమాట. బుజ్జి బుజ్జి వ్లాగ్స్కి సపోర్ట్ చేసినట్టు ఈ ఛానల్కి కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి, నమ్ముతున్నాను కూడా. అలాగే మీకు ముందుగా నేను చెప్పాలి కదా, ఇది లిటిల్ గార్డెన్ అండి. మన లిటిల్ గార్డెన్ మన బిల్డింగ్ పైన ఉంటుంది. ఇంకా నా గురించి కొన్ని విషయాలు మీకు తెలియాలంటే బుజ్జి బుజ్జి వ్లాగ్స్లోకి వెళ్ళి చూడాలన్నమాట. ఇవన్నీ మన మొక్కలు. అంటే నేనేమేం చెప్తున్నానంటే ఇప్పుడు ఇదంతా తెలుసుకోవాలి కదా అని చెప్పి మన బుజ్జి బుజ్జి వ్లాగ్స్లో ఏంటంటే మొక్కలు అంటే లిటిల్ గార్డెను, ఇంకా అలాగే హోమ్ టూరు, మన హోమ్ టూరు, ఇంకా ఏమంటారు బట్టల షాపులు, అలాగే ఇంకా టెంపుల్స్ చాలా ఉన్నాయండి. మన బుజ్జి బుజ్జి వ్లాగ్స్లోకి వెళ్ళి ఆ ఛానల్లోకి తప్పకుండా చూడండి. నేను ఈ వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి, తప్పకుండా మీరు విజిట్ చేయండి. చక్కగా మన లిటిల్ గార్డెన్ కూడా చాలా బాగుంటుంది. పాత ఇంట్లో మనం ఇల్లు మారనమాట 6 నెలల క్రితం అట్లా. తర్వాత ముగ్గులు వేసుకున్న వీడియో కానీ అవన్నీ దాంట్లో ఉన్నాయి. వీలైతే నేను ఈ ఛానల్లో కూడా నేను చూపిస్తానమాట తప్పకుండా మీకు కొన్ని విషయాలు అయితే. మన ఇంట్లో ముగ్గులు వేసుకుని చక్కగా మొక్కలు హ్యాంగ్ చేసినవి అనమాట. చాలా అసలు మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి చూస్తే బుజ్జి బుజ్జి వ్లాగ్స్లోకి వెళ్ళి చక్కగా చాలా విషయాలు అయితే మన గురించి తెలుస్తాయన్నమాట. చాలా బాగుంటుందండి ఆ వ్లాగ్స్ కూడా బుజ్జి బుజ్జి వ్లాగ్స్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే జయలక్ష్మి ఛానల్ కదా, అంటే నా సెకండ్ ఛానల్ అనమాట. ఇది నా అసలు పేరుది. నేను అప్పుడు ఏం చెప్పానంటే ఆ ఛానల్లో అసలు ఏం జరిగిందంటే అండి, బుజ్జి బుజ్జి వ్లాగ్స్లో ఒకరోజు సరదాగా ఏదో ఇట్లా లిటిల్ గార్డెన్లో కూర్చొని నా పేరు చెప్పుకోండి అని చెప్పి ఊరికే చిన్న పాట అలా హమ్ చేస్తూ అలా అన్నాను. ఊరికినే సరదాగా అలా అనిపించింది అనమాట. తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. నేను ఆ ఛానల్లో ఇది కమెంట్ బాక్స్ ఆఫ్ చేశానండి. ఎలా చెప్తారు కదా పాపం, నేను లైకులు ఎక్కువగా వస్తే నేను నా పేరు చెప్తాను అసలు పేరు మీతో అని చెప్పాను ఆ వీడియోలో, అక్కడ ఛానల్లో. ఎలా చెప్తారు కదా, అలా కాదు, కుదరదని చెప్పి నేనేమనుకున్నానంటే బుజ్జి బుజ్జి వ్లాగ్స్ కదా, అసలు పేరు నా పేరు తెలియదు, నాకు ఎప్పటి నుంచో జయలక్ష్మి అన్న పేరు మీద ఛానల్ పెట్టాలని చాలా ఇష్టం. ఆ రోజు బుజ్జి బుజ్జి వ్లాగ్స్తో పెట్టేయడం జరిగిపోయిందనమాట. అది కూడా బాగుంటుంది, చాలామంది లైక్ చేస్తారండి ఆ ఛానల్ కూడా. కానీ లక్ష్మీదేవి లాగా చక్కగా శ్రావణ శుక్రవారం రోజు శ్రావణ మాసంలో నాకు లక్ష్మీదేవి అంటే అమ్మవారంటే చాలా ఇష్టం అండి, నాకైనా మా పాపకైనా చక్కగా. అందుకని చెప్పి చక్కగా ఆ రోజైతే వ్లాగ్ స్టార్ట్ చేయటం జరిగింది. అదే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయటం జరిగిందనమాట. ఇదంతా మన ఇంటి బిల్డింగ్ పైన. మీరు బుజ్జి బుజ్జి వ్లాగ్స్లోకి వెళ్ళారంటే ఇవన్నీ మళ్ళీ చాలా చూడొచ్చు అనమాట. ఇదంతా 30 వైను. నేను మన లిటిల్ గార్డెన్ విషయాలు కూడా చక్కగా నేను ఇంకా ఈ ఛానల్లో కూడా చాలా వరకు చూపిస్తూ చెప్తూ ఉంటానన్నమాట. మీరు ఎవరైనా చాలా పాత వీడియోలు అంటే చాలా వీడియోస్ అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన బుజ్జి బుజ్జి వ్లాగ్స్లోకి వెళ్ళి అయితే చూడొచ్చు. మన విషయాలన్నీ బాగుంటాయి అన్నమాట చక్కగా. అంటే నేను ఈ లిటిల్ గార్డెన్ గురించి కూడా చాలా విషయాలు మీతో తర్వాత నేను పంచుకుంటాను ఈ వీడియోలో కూడాను. చక్కగా చాలా బాగుంటుందన్నమాట. మన ఏమేమి పండిస్తున్నాము, ఏమేమి నాటాము, ఇలాంటివన్నీ అయితే ఉంటాయన్నమాట. చాలా బాగుంటుందండి మన లిటిల్ గార్డెను. మనం ఏంటంటే ఇక్కడ రెంట్కుంటున్నాం కాబట్టి చక్కగా చిన్నగా లిటిల్ గార్డెన్ అయితే చేసుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటానన్నమాట. నేను మొక్కలతో నేచర్తో చక్కగా, ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇలా చూస్తూ ఉంటాను, అలా చేసుకుంటూ ఉంటాను చిన్న చిన్న పనులు ఇంట్లో చక్కగా. అంటే ముగ్గులు వేసుకోవడం, పూజలు, గుడికి వెళ్ళడం, బట్టల షాప్కి వెళ్ళడం, ఇంకా లేడీస్కి ఏం కావాలి చెప్పండి, చక్కగా ఇలా అయితే చక్కగా చేసుకుంటూ ఉంటానన్నమాట. నేను ఇంట్లో వరకు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అలాగే ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా. మొన్న రీసెంట్గా బద్రీనాథ్ వీడియో పెట్టాను, ఇంకా అన్నీ ఇంకా చాలా మీరు వెళ్ళి చూడొచ్చు. హోమ్ టూర్ పెట్టాను. మన వంటలు ఇలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఎక్కడికో వెళ్ళనండి, మన బిల్డింగ్ మీదకి వెళ్ళి మన ఇంట్లోనే చాలా విషయాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడైతే మెట్రో ట్రైన్ ఉంటుందన్నమాట. మా ఇంటి దగ్గరగా మెట్రో ట్రైన్ వస్తుంది చూడండి. ఇప్పుడైతే అక్కడ వస్తుందన్నమాట. రోజు నేను బుజ్జి బుజ్జి వ్లాగ్స్లో కూడా చూపిస్తాను. నాకు చాలా ఇష్టం అండి. ఇలా గంటలతో ఆడుకుంటూ ఉంటాను అన్నమాట రోజు పైకి వచ్చి. అంటే
బుజ్జి బుజ్జి వ్లాగ్స్ అంటే నేనేం చిన్న వయసు కాదండి, నాకు 52 ఏళ్ళు అనమాట. కానీ నాకు అలా ప్రకృతితో చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. అంతే, ఇంకా ప్రకృతితో ఆడుకుంటూ ఉంటాను అంతే. అదిగోండి అక్కడ ఇక్కడ చూపిస్తున్నాను కదా మొక్కలు, అక్కడ కూడా అనమాట ఇంకా చాలా. ఇదిగో అక్కడ ఇక్కడ 2 వైపులు అయితే ఉంటాయి. నాటగానే ఇక్కడ పెట్టేస్తాను చెట్టు కింద చక్కగా. కొంచెం బతికిన తర్వాత అటువైపు అయితే పెడతాను. అటు ఎండ ఎక్కువ వస్తుందన్నమాట. ఇక్కడ చెట్టు నీడ కింద బాగుంటుందని ఇక్కడైతే పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడు కొంచెం నాటుకోగానే అటువైపు అయితే పెడతానమాట. చూడండి ఈరోజైతే వర్షం ఫుల్గా. ఈరోజు 31 తారీఖు ఆగస్టు అనమాట, 2024. ఇలా ఉంది మన బిల్డింగ్ పైన ఫుల్ వర్షం అండి. 3 రోజులు ముసురు పట్టిందనమాట. నాకు వర్షం అన్నా ఇష్టమే, కానీ బీభత్సాలుగా ఉండకూడదనమాట. మన తులసమ్మ పెద్దగా చక్కగా పెరిగిపోయారనమాట 3-4 నెలలకే. అంత బాగుంటాయండి. మన బుజ్జి బుజ్జిలో వ్లాగ్స్లోకి వెళ్ళి చూస్తే మన లిటిల్ గార్డెన్ చాలా అందంగా చాలా చాలా బాగుంటుంది. నేను మీకు కనిపించి నేను ఇలా చెప్పాలి అనుకున్నాను, కానీ ఫుల్ వర్షం అండి ఈరోజు, నేను చెప్పలేకపోయాను అనమాట. అందుకని వీడియో తీసుకొచ్చి చక్కగా ఇలా అయితే పెడుతున్నాను అనమాట. వర్షంలో మొక్కలుంటే ఎంత బాగుంటుంది కదా, అందమే వేరనమాట, చాలా చాలా బాగుంటుంది. అందుకని చెప్పి నాకు మీతో మాట్లాడుతూ చెప్పాలి అనుకున్నాను ఈ ఛానల్లో, కానీ అవ్వలేదు. కాబట్టి ఇలా అయితే పెట్టేస్తున్నాను అనమాట ఈరోజు వీడియో. ఇంకా మనం ముందు ముందు చక్కగా కనిపిస్తూ మాట్లాడుకుందాం. అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ చక్కగా కనిపిస్తూ వీలైనప్పుడల్లా మీతో మాట్లాడుతూ ఉంటానన్నమాట. ఇదిగోండి మాట్లాడుతూ ఉన్నాను. అలా ట్రైన్ అయితే వచ్చేసింది. నేనైతే ఇక్కడ ట్రైన్ దగ్గర కూడా వస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బిల్డింగ్ పైనకి వెళ్ళానంటే చాలు, చాలా ఆనందంగా అయితే ఉంటుందండి నాకైతే. నేను పెట్టిన ఫస్ట్ ఛానల్లో మీ అందరి ఎంకరేజ్మెంట్ ఉండబట్టే నాకు దాదాపు 8,000 సబ్స్క్రైబర్లు అయితే వచ్చారండి. మీ ఎంకరేజ్మెంట్ అలా లేకపోతే అక్కడ దాకా అయితే నేను వచ్చేదాన్ని కాదు. ఇక్కడ వరకు అయితే చక్కగా సెకండ్ ఛానల్ పెట్టాలన్న ఆలోచన కూడా నాకు ఉండేది కాదనమాట. కానీ మీ అందరి సపోర్ట్ వల్ల ఇక్కడ వరకు అయితే వచ్చాను. ఉంటుంది ఇక మీదట కూడా ఈ ఛానల్ కూడా బాగా సపోర్ట్ ఇస్తారని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అనమాట. లక్ష్మీదేవి అంటే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఆగస్టు నెల వరలక్ష్మి తల్లి దయ మనందరి మీద ఉంటుందని నేను చాలా ఆశిస్తున్నానండి. మీరందరూ కూడా, మనందరం కూడా ఆడవాళ్ళం అంటేనే లక్ష్మీదేవులతో సమానం కదా. ఎవరింట్లో వాళ్ళం అందరికీ, మన పిల్లలకైనా మనకైనా మనమైన ఆడవాళ్ళం అందరం కాబట్టి లక్ష్మీదేవులేనండి అందరం. మీ లక్ష్మీదేవులందరి సపోర్ట్ నాకు ఉంటుందని నేనైతే తప్పకుండా ఆశిస్తున్నానండి. నాకు జయలక్ష్మి అన్న పేరు చాలా ఇష్టం, మా నాన్నగారు పెట్టిన పేరు అనమాట అది. అందుకని ఈ ఛానల్కి అయితే పెట్టుకున్నాను. నా అసలు పేరు అనమాట ఇది. చాలా చాలా ఇష్టం. అందుకనే బుజ్జి బుజ్జి అంటే చిన్నప్పుడుది కదండి పేరు, అది ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యాను, అసలు పేరు ఎప్పుడు కదా అని చెప్పి నేను ఇలా ఇష్టం కాబట్టి మా నాన్న పెట్టిన పేరు. అందుకని నేను చెప్పి ఈ ఛానల్ కూడా ఈ పేరు అయితే పెట్టుకున్నాను అనమాట. అసలు పేరు ఈ సెకండ్ ఛానల్కి అయితే వచ్చింది. మీరు చాలా బాగా సపోర్ట్ ఇస్తారని, నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుందని తప్పకుండా నేను ఈ ఛానల్లో కూడా మంచి మంచి వీడియోస్ అయితే పెడతానండి. తప్పకుండా బుజ్జి బుజ్జి వ్లాగ్స్కి వెళ్తే మన విషయాలన్నీ తెలుస్తాయి. అంటే చక్కగా మన ఇల్లు, మన ముగ్గులు, అలాగే మన లిటిల్ గార్డెన్, ఇలా ఎక్కడికి వెళుతున్నాం గుడికి, అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది, వెళ్ళి చూడండి తప్పకుండా. ఈ ఛానల్ కూడా మంచి సపోర్ట్ ఇవ్వండి నాకు. నేను వీలైనంత వరకు మంచి మంచి వీడియోస్ పెడతాను. మీకు ఇలా నేనుగా కనిపించి చక్కగా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. తప్పకుండా సపోర్ట్ చేస్తారనే మీ అందరి ఆశీర్వాదం ఉంటుందనే నేను నమ్ముతున్నానండి గట్టిగా. నా నమ్మకాన్ని వమ్ము చేయరని అయితే ఆశిస్తున్నాను. మన ఫస్ట్ ఛానల్ పేరండి @బుజ్జి బుజ్జి వ్లాగ్స్ 1187 అని కొడితే మన ఛానల్లోకి, ఫస్ట్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. మంచి మంచి వీడియోస్ చూడొచ్చు అనమాట. అక్కడ అదే కాదండి, ఈ ఛానల్కి సంబంధించింది, జయలక్ష్మి ఛానల్కి సంబంధించింది అయితే మనకి చక్కగా ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి. మన జయలక్ష్మి సెకండ్ ఛానల్, అలాగే జయలక్ష్మి ఇన్స్టాగ్రామ్ కూడా నిన్ననే కొత్తగా స్టార్ట్ చేసామండి. ఈ వీడియో కింద లింక్ ఇస్తామండి, తప్పకుండా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ అండి. మీ జయలక్ష్మి.